మీరు కూడా హీరోయిన్ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అబౌట్ దిస్ డ్రెస్సింగ్. సో మచ్ హైలైట్స్ ఆర్ హ్యాపెనింగ్. మీ వర్షన్ ఏంటి? ఏం చెప్తారు? అసలు పబ్లిక్‌కి వెళ్ళేటప్పుడు హీరోయిన్స్ మంచిగా డ్రెస్ చేసుకోవాలా? పబ్లిక్ కంట్రోల్డ్‌గా ఉండాలా? మీ వర్షన్ ఏంటి? లుక్ ఇట్స్ అ వెరీ అందరూ ఇప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ దీనికి దగ్గరికే వచ్చేస్తున్నారు కానీ ఆబ్వియస్లీ లైక్ ఎవరి ఇష్టం వాళ్ళదండి. లైక్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది చాలా పెరిఫెరల్లో చూసుకుంటే డ్రెస్సింగ్ దగ్గరే ఆగిపోతున్నారు కానీ ఇక్కడ ఎవరికి చెప్పాలి? ఒక అమ్మాయి బయటకొచ్చినప్పుడు ఎవరన్నా చెయ్యి వేస్తున్నారంటే అమ్మాయిది తప్ప, అబ్బాయిది తప్ప? అంటే ఎవరికి చెప్పాలి మనం? అమ్మాయికి చెప్పాలా? అబ్బాయికి చెప్పాలా? సో, ఇలాంటివి చాలా వస్తాయి. అంటే డ్రెస్సింగ్‌దొక్కటే కాదు చాలా విషయాలుంటాయి ఇలాంటివి. సో, ఇక్కడ జెండర్ గురించి కంటే ఎడ్యుకేట్ చేయటం అనేది ఇంపార్టెంట్. లైక్ అరే! ఇది ఇక్కడ తప్పు జరుగుతుంది. అరే! మీరిలా చేస్తున్నారు. మీరు మారాలి. అంతేగాని ఆ అమ్మాయి డ్రెస్సింగ్ వల్ల ఇలా జరుగుతుంది అని అమ్మాయిని కప్పుకొని ఇంట్లోనే కూర్చోమంటే ఇంకా దేర్ ఈస్ నో ఫార్వర్డ్. అంటే శివాజీ గారు చేసిన కామెంట్స్‌నైతే అందరూ ఏమంటున్నారంటే 2 వేస్‌లో చూస్తున్నారు. ఆయన వాడిన పదాల గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, తప్పుగా అడ్రెస్ చేసేవాళ్ళు కొంతమందున్నారు. అసలు ఎందుకు ఈయనెవరు చెప్పడానికి అన్న వెర్షన్ తీసుకునేవాళ్ళు కొంతమందున్నారు. సో, మీరు ఎటు సైడ్ ఉంటున్నారు? హీరోయిన్ మీరు చెప్పారు ఆల్రెడీ మనం చెప్పాల్సింది లేదు అని చెప్పేసి. సో, శివాజీ గారు అలా కామెంట్ చేసే పొజిషన్‌లో ఉన్నారా? లేదా? ఏంటి మీ వెర్షన్ ఏంటి? లుక్ ఎవ్రీవన్ హాస్ ఎ రైట్ టు హ్యావ్ ఎన్ ఒపీనియన్. నో, ఎవ్రీవన్ హాస్ ఎ రైట్ టు హ్యావ్ ఎన్ ఒపీనియన్. ఆయన ఒపీనియన్ ఆయనది. బట్ మనకుండాల్సిన ఒపీనియన్ మనకుండాలి. సో, ఎవ్రీవన్ హాస్ ఎ రైట్ టు ఒపీనియన్. బట్ ఆ ఒపీనియన్ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం దాన్ని వెరీ అగ్రీయింగ్ టు డిసగ్రీ అని కూడా చేసుకోవచ్చు. సో, ఆ విషయంలో ఎవరికి కావాల్సిన ఒపీనియన్ ఉంటుంది. నాకు ఆ ఒపీనియన్ గురించి అడిగితే ఐ అగ్రీ టు డిసగ్రీ.